మొత్తానికి అఘోరికి బెయిల్ అనేది మంజూరు చేశారు. కొంచెం షరతులతో కూడినటువంటి బెయిల్. అఘోరికి బెయిల్ వచ్చింది అనగానే తెర మీదకి మళ్ళీ కొత్తగా అంటే ఒకప్పుడు సంచలనం చేసింది మనందరికీ తెలిసిన విషయమే. ఈ మధ్యకాలంలో ఇక జైల్లో ఉంది కాబట్టి కనుమరుగైపోయింది. ఇప్పుడు మళ్ళీ బెయిల్ వచ్చింది అనగానే అందరూ వార్తలు రాస్తున్నారు. ఈమెకు బెయిల్ ఎలా వచ్చింది అనేది చాలామంది క్వశ్చన్. యాక్చువల్గా 90 రోజుల పాటు జైల్లో ఉంటే యూటీ అండర్ ట్రయల్లో ఉన్న వాళ్ళకి బెయిల్ అనేది వాళ్ళ ప్రాథమిక హక్కు, ఖచ్చితంగా వస్తుంది. అండ్ అక్కడ ఉండే గవర్నమెంట్ లాయర్స్ కొంతమంది ఉంటారు, అడ్వకేట్స్, వాళ్ళ ద్వారా ఏదో సంప్రదింపులు జరిపి చేసుకొని ఉండొచ్చు కదా. ఆవిడ పర్సనల్ వ్యవహారం, ఇంకా అంతకుమించి తనకి ఎవరు లేకపోవడం కూడా లేదు. కుటుంబ సభ్యులు ఉన్నారు, అప్పుడప్పుడు ములాఖతులు వేస్తూ కలిసే వాళ్ళు ఉన్నారు. ఏదో రకంగా మొత్తం కష్టమో సుఖమో బయటికైతే వచ్చింది. ఇకపోతే ఈ అఘోరి అధ్యాయాన్ని మళ్ళీ ఒకసారి ఒక చిన్న క్రోనలాజికల్ ఆర్డర్లో మాట్లాడుకుంటే అసలు ఈ కేసు ఏంటి అనేది కూడా తెలిస్తే, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మనిషి అరెస్ట్ అయినంత మాత్రాన నిందితుడు కాదు. నేరం రుజువైతేనే అతను నేరస్తుడు. యాక్చువల్గా చెప్పాలి అంటే అరెస్ట్ అయినా కూడా నిందితుడు అని అనలేం. వై? బికాస్ అతని మీద నింద మోపబడింది అని మాత్రం అదొకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే ఈవిడ విషయంలో జరిగింది ఏంటంటే, ఫస్ట్ ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర నుంచి మనకి స్టార్ట్ అయింది తన జర్నీ. ఏదో అలా దేశ సంచారం చేస్తూ ఉంటే ఒక టెంపుల్ని ఎవరో కూల్చారనే విషయాన్ని తెలుసుకొని అక్కడికి ఒక రూపం వచ్చింది. ఆ రూపాన్ని చూసి కొంతమంది అసహించుకున్నారు, కొంతమంది ఆబాబాబా అన్నారు, కొంతమంది భయపడ్డారు, కొంతమంది దేవతే వచ్చిందన్నారు, కొంతమంది దయ్యం వచ్చిందన్నారు, రకరకాలుగా చూశారు. ఆ తర్వాత మీదబడి దాడి చేశారు, రక్కారు. ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎవరు 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 ఈవిడ కూడా ఓపిక అందరికీ సమాధానాలు చెప్పింది. మన కళ్ళ ముందే తిరిగింది. అఫ్కోర్స్ పెట్రోల్ పోసుకుంటా తగలబడతా అదొకటి ఎపిసోడ్, నన్ను గుడిలోకి పంపివ్వండి ఇదొక ఎపిసోడ్. ఇట్లా చాలా రచ్చ చేసింది, బూతులతోనూ రెచ్చిపోయింది. బోల్డన్ని ఆరోపణలు వచ్చాయి. ఈవిడ ఫేక్ అని కొంతమంది, కాదని కొంతమంది, దేవుడని కొంతమంది, దయ్యమని కొంతమంది. తర్వాత ఆపరేషన్ రిపోర్టు, లేదు ఈవిడది అమ్మవారి స్వరూపం, నేనే ఆపరేషన్ చేశాను, ఒక డాక్టర్ సర్టిఫికేట్ బయటకు వచ్చింది. అట్లా ఒక జర్నీ. తర్వాత తెర మీదకి అనుకోకుండా శ్రీవర్షిణి అని ఒక క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది. ఆ పిల్ల పాపం ఏదో తన జీవితాన్ని తను గడుపుతా ఈవిడకి ఎందుకో అట్రాక్ట్ అయ్యింది. అలా వీళ్ళ జర్నీ కొన్నాళ్ళు కొనసాగింది. తర్వాత నేను పెళ్లి చేసుకుంటున్నాను అనే ఒక వార్త, దాన్ని లైవ్ ప్రసారం చేశారు. నెక్స్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆ పిల్లని తీసుకొచ్చారు. తర్వాత ఈ అఘోరి మీద కేసు నమోదైన తర్వాత మొత్తం వ్యవహారం అంతా మారింది. తన కారు, తన వస్తువులన్నీ సీజ్ చేశారు, తన బ్యాంక్ అకౌంట్స్ సీజ్ చేశారు. ఏం జరిగింది అనుకుంటే, ఒక లేడీ ప్రొడ్యూసర్ నాకు యోని పూజలు చేసింది, అధిక మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసిందని ఆవిడ చెప్పడం. అసలేం ఇది యాక్చువల్గా కేసు. ఈవిడ వైపు వాదన ఏంటంటే, లేదు నన్ను నాగమణి దెమ్మనింది, నేనేదో తెచ్చిచ్చాను, ఆవిడ అది డూప్లికేట్ అనింది. దాని ద్వారా ఆల్రెడీ ఒకసారి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఎదురైతే నాగమణి కోరడం కూడా తప్పే కాబట్టి వాళ్ళ మీద పెద్దగా బలంగా ఏం అవ్వలేదు. తర్వాత తెర మీదకి కొత్త క్యారెక్టర్లు వచ్చేసరికి వీళ్ళందరూ ఉధృతంగా నా మీదకి పడి కేసులు నమోదు చేశారు. అలా కోర్టుకు కావాల్సింది ఎవిడెన్స్. నా అకౌంట్లోకి డబ్బులు వచ్చినట్టుగా బ్యాంక్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి నన్ను అరెస్ట్ చేశారు. బట్ ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి, ఏ విధంగా నేను నిజంగా మోసం చేశానా, బెదిరి చేయించుకున్నానా, లేక దొంగతనం చేశానా, ఇవన్నీ కూడా నెక్స్ట్ బెయిల్ మీద బయటకు వచ్చాక ట్రయల్ రన్ అనేది నడుస్తూ ఉంటుంది కదా, అప్పుడు నిరూపించుకుందాం అనుకుంది. మరి ముందే రావచ్చు కదా, ఇన్ని డబ్బులు వచ్చాయి అంటే, ఏమో మరి అకౌంట్లన్నీ సీజ్ చేశారు, పట్టుకున్నప్పుడు 5,000 కంటే ఎక్కువ లేవంట అట. ఆ తర్వాత శ్రీవర్షిని సఖీలో కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. నా తరఫున వాదించడానికి అడ్వకేట్లు ఎవరు లేరు అని చెప్పింది. అందుకని చెప్పేసి ఆల్మోస్ట్ ఇంకా ఈ 90 days అక్కడ ఉండాల్సిన పరిస్థితి. మొత్తానికి అయితే బయటకు వచ్చినంత మాత్రాన మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ తిరగొచ్చు, ఏమైతే చేయొచ్చు అనేది లేదు. బట్ ఇక్కడే అందుబాటులో ఉండాలి. కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ప్రతి గురువారం వెళ్ళి నేను ఇక్కడే ఉన్నాను అని సంతకం పెట్టాలి. 10,000 పూచీకత్తు మీద విడుదల చేశారు. అంతకుమించి ఇంకేమీ లేదు. కానీ తను ఈ కేసు గురించి మీడియాకి చెప్పొచ్చా చెప్పలేదా అనేది వాళ్ళకి ఇచ్చే పర్మిషన్స్ని బట్టి ఉంటాయి. బేసిక్గా ఏదైనా కేసు రన్ అవుతుండగా దాని గురించి మాట్లాడకూడదు. అంటే సాక్షులను ప్రభావితం చేసినట్టో, లేకపోతే బెదిరించినట్టో, లేకపోతే కేసును తప్పుద్రోవ పట్టించినట్టో ఇట్లాంటివన్నీ వస్తాయి. బట్ ఈ కేసు గురించి మాట్లాడుకోకుండా తన రెగ్యులర్ పని తను చేసుకుంటుందా, నిజంగా అఘోరి
ప్రస్థానం మళ్ళీ కొనసాగుద్దా? ఎంతో మంది దొంగ బాబాలు ఉన్న ఈ మన భారతదేశంలో ఈ నేల మీద ఈ అఘోరి అంటే దొంగ బాబానో లేకపోతే కరెక్ట్ బాబానో హూ ఎవర్ ఇట్ ఈస్ నిలదొక్కుకోగలదా లేదా అనేది మాత్రం తెలియాలి. ఇప్పుడు ప్రజెంట్ ఆ బెయిల్కి సంబంధించిన కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. మొత్తానికైతే విడుదలైంది. బట్ టీవీ ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇస్తే తప్ప తన వెర్షన్ మనకు తెలియదు. ఇప్పుడు ఏ కేసు అయినా సరే 2 వెర్షన్స్ ఉంటాయి. అరెస్ట్ అయినంత మాత్రాన వీళ్ళ నేరస్తులని మనం నమ్ముతూ ఉంటాం. కానీ 2 వెర్షన్స్ ఉంటాయి. వీళ్ళ వెర్షన్ కూడా విన్న తర్వాత అప్పుడు అర్థమవుతుంది కేసు ఏంటి అనేది. కోర్స్ నిజంగా నిందితులైతే శిక్ష పడుద్ది, లేదు అనుకుంటే అవతల వాళ్ళకు కూడా శిక్ష పడుద్ది. ఊరికే అమాయకులను అయితే నాకు తెలిసినంత వరకు మన న్యాయాలు చట్టాలు ఎవరిని అరెస్ట్ చేయవు. థ్యాంక్ యూ సో మచ్.